అండి, ఈరోజు మంచి ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటా. ఇదేంటి అంటే దమ్ బిర్యానీ అనమాట. నానా ఏం బిర్యానీ ఇది? కేజీ బిర్యానీ. ఎంత కేజీ బిర్యానీ? ఇది కేజీ బిర్యానీ మా ఊర్లో 200. ఎక్కడ ఇది? నందూస్ వాళ్ళది బిర్యానీ బార్ ముందు పెట్టారు. ఇది మా ఊర్లో ఫేమస్ రెస్టారెంట్ నందూస్ బిర్యానీ వాళ్ళది. చిన్న హండీ పెట్టేసి జేబుల్ సెంటర్ లో బార్ ముందు పెట్టాము. ఒక బార్ ముందు పెట్టి అమ్ముతున్నారు. క్వాలిటీ బిర్యానీ చూసారు కదా, ఇది కేజీ బిర్యానీ అన్నమాట. సో ఇది కేజీ బిర్యానీ. మనకైతే ఇందులో బిర్యానీ ఇచ్చారు. దీంట్లో ముక్కలు ఎన్ని వచ్చాయో చూద్దాము. మా ముగ్గురికి అయితే కంప్లీట్ సరిపోయింది. ఇది దాల్చారు. ఈరోజు గోంగూర వేయలేదు. బిర్యానీ చల్లగా అయిపోయింది కానీ మూత పెడతాం. ఎన్ని ఓపెన్ చేస్తారు. ఇదైతే దాల్చారు. దేంతో చేస్తారు మరి? యాక్చువల్ గా బిర్యానీలో షేర్వా ఇస్తారు కానీ ఏందో అందరూ దాల్చారు ఇస్తారు, కొంతమంది షేర్వా ఇస్తారు. మంచి షేర్వా అయితే బాగుంటది. షేర్వా అంటే మసాలా. ఇది కూడా బాగానే ఉంటది. ఫస్ట్ లో మేము తినేవాళ్ళం కాదు కానీ ఈ మధ్య తింటున్నాము. పోయినసారి గోంగూర ఇచ్చారు, ఈసారి గోంగూర ఇవ్వాలి. గోంగూర చాలా టేస్టీగా ఉంది. ఏంటి 2 ప్యాకెట్లు వేసారా దాల్చారు? గోంగూర అసలు చేయలేదా? ఇది ఇంకా ఆనియన్స్ ఇచ్చారు. బిర్యానీ ముందు పెట్టుకుంటే ఇంకా ఆగలేనండి. నాకు ఆ వాసన చూస్తుంటేనే రారా సరే సక్కురారా బిర్యానీ. నన్ను ఒక్క ప్లేటే తెచ్చారు ఏంటి అన్నానికి? 2 తెచ్చారు. ఇంకొకటి తేలేదా? నాకు నాన్నకైనా ప్లేట్స్. సరే మా అమ్మకి వద్దంట బిర్యానీ. నేను తినేస్తాను. పెరుగు చట్నీ కూడా తీసుకోండి. అది కూడా తక్కువ కడతారు. ఏం చేద్దాం? 190 రూపాయలకి మరి 200 రూపాయలకి మరి మంచి బిర్యానీ రైస్, బాస్మతి రైస్ కదా. బాస్మతి నెంబర్ 1. అది ఇది సింపుల్ బ్లాగ్ అండి. పెద్దగా ఎడిటింగ్ ఏముండవు ఇందులో. ఫస్ట్ నాకు పెట్టేసుకుంటాను నేను, అంటే ముందు నేనే తినాలి కాబట్టి. చూపి మోసారి. చూసారు కదా, రైస్ మంచిగా ఉంది. ఒక పెద్ద ముక్క వేసుకుందాం. ఏ ముక్క బాగుందో చూద్దాం. ఎందుకంటే నేను వేసుకున్నా కూడా వాళ్ళకే కాబట్టి వేసేది. ఎంత బాగుందో రైస్, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? దాల్చారు కూడా వేసుకుందాం. డిసప్పాయింట్ ఏంటంటే గోంగూర లేదు. ముక్కలు కూడా ఎక్కువ వేసారు, మొదట్లాగా కాకుండా ముక్కలు వేసారు. వేడిగా ఉందండి. బిర్యానీ టేస్ట్, రైస్ మాత్రం సూపర్ ఉంది. ఉల్లిపాయ పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్. సూపర్. బిర్యానీలోకి దమ్ బిర్యానీలో ముక్కలు కొంచెము పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్. మా నాన్నలకు బాగా ఇష్టము. కానీ ఈ ముక్క అయితే బాగుంది దీంట్లో వచ్చింది. నేను నాన్ వెజ్ పెద్దగా తినలేను, లైట్ గా తింటా చికెన్ అయినా. టేస్ట్ సూపర్ ఉంది నిజంగా. సూపర్. మొన్న తెచ్చినప్పుడు 2 పీసెస్ వేసారు, ఈరోజు 4 వేసారు. 4 ముక్కలు వేసారు ఈరోజు. అంటే మొన్న మాస్టర్ గారు కట్టింది, వేరే అబ్బాయి కట్టాడు. 4 ముక్కలు అయితే గిట్టుబాటు అయిద్దండి. 3-4 ముక్కలు వేస్తున్నారు. మొన్న 2 వేసారు. బాగా బాగా అనిపించింది ఆ రోజు. ఈరోజు న్యాయం జరిగింది. ఆ రోజు 2 ముక్కలు 2 ముక్కలు వేసుకున్నాడు, నేను ఒకటి, మా అమ్మ ఒకటి. సో 200 రూపాయలకి అయితే నిజంగా న్యాయం జరిగింది. ఈ రైస్ మా ముగ్గురికి సరిపోయింది. 200 రూపీస్కి రైస్. చికెన్ కూడా మేము హెవీగా తినాం కాబట్టి అది మా నాన్న ఆత్రమే, నేను ఆత్రమే. దాల్చారు బాగుంది. ఆగడాపాక నేను వీడియో తీసుకుంటే మా నాన్న ఆగడాకి వచ్చేసాడు. 200 రూపాయల బిర్యానీ కందుకూరు రోడ్ లో జేబుల్ సెంటర్ లో బార్ ముందు పెట్టి అమ్ముతారు. నందూస్ వాళ్ళది.
వాళ్ళదే బిర్యానీ పాయింట్ ఇది. రెస్టారెంట్ క్వాలిటీ వాళ్ళ రెస్టారెంట్ చేసిందే తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ 40 రూపాయలు సేవ్ మనకి, అక్కడైతే 240. కానీ ఇక్కడ ఎక్కువ రైస్ ఎక్కువ వస్తుంది, కేజీ కదా. పార్సల్ తీసుకెళ్లే వాళ్ళకి అయితే కూడా ఇక్కడ సూపర్గా ఉంటుంది. నిజంగా పోయినసారి తెచ్చినప్పుడు 2 పీసెస్ వేశారు, కొంచెం బాగా అనిపించింది. అయినా 200కి ఏం వస్తుంది, 200 ముగ్గురు కంటే బిర్యానీ రైస్ అంటే చాలా గ్రేట్. అది తినేసానండి. ఇంకొంచెం ముందు ఇది మా అమ్మ వేసుకొని పెరిగేసుకుని తినేస్తుంది. అంటే మా అమ్మ ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకుందిలేండి. 4 పీసెస్ వేసారు. మనకేమి ఫ్రై పీస్ లో మెత్తడి పీసెస్ రావు, దమ్ బిర్యానీ కాబట్టి మనకి అన్ని బోన్స్ వస్తాయి అన్నమాట. కానీ ఏంది నాన్న ఈ చెవుని మీ అమ్మ కనపడుతుంది ఇటు పక్క. కాబట్టి ఏమైంది ఈ చెవుని ఆ చెవికి మా నాన్న చేతి కెమెరా ఇచ్చారు, ఊపుతూ ఉన్నారు అటు ఇటు ఇటు అటు. ఏదైనా వీడియో తీయాలంటే వీళ్ళిద్దరు కెమెరా పట్టుకోవడమే రాదు వీళ్ళిద్దరికి. ఆ విషయం ఏంటంటే బిర్యానీ అయితే టేస్ట్ రైస్ పరంగా 100 మార్క్స్ వేయచ్చు. రైస్ అంత క్వాలిటీగా ఉంది, టేస్టీగా ఉంది. దాల్చారు బాగుంది, పెరుగు చట్నీ ఉల్లిపాయలు తక్కువైనా, గోంగూర వేయలేదు. పోయినసారి వేసారి టేస్టీగా ఉంది. 200 తగ్గట్టు న్యాయం జరిగిందండి. మనం ఇంట్లో చికెన్ తెచ్చుకుని ఎన్ని చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సో 200కి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ముగ్గురికి పర్ఫెక్ట్ గా సరిపోయింది. అది ఎక్కువ కాదు తక్కువ కాదు. పోయినసారి 2 ముక్కలు వేసాడు, గోంగూర వేసాడు. ఈసారి ముక్కలు ఎక్కువ వేసాడు, గోంగూర ఇలా. బిర్యానీల కన్నా గోంగూరే బాగుంటది, గోంగూరే ఇలా. అది మా ఆవిడ గోంగూర ఇష్టం, గోంగూర వేయకపోతే అసంతృప్తిగా ఉన్నట్టుంది. బేసిక్ గా మా నాన్న ఎక్కడ చికెన్ దమ్ బిర్యానీ తెచ్చినా గోంగూర రాదు. పోయినసారి గోంగూర తెచ్చాడు కదా, అమ్మయ్య బిర్యానీలోకి గోంగూర దొరికిందిలే అని సంతోషపడ్డా. బిర్యానీలో గోంగూర కొడుతున్నారే అని హ్యాపీగా ఫీల్ అయినా. బట్ నిజం చెప్పిన గోంగూర వెలితే ఈ రోజు నాకు కనిపించలా. ఈ దాల్చారు మాత్రం టేస్ట్ సూపర్ గా ఉంది. పర్లా 200కి అయితే పక్కా 90 మార్క్స్ వేయచ్చు. ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. మా ముగ్గురికి 200 రూపాయల బడ్జెట్ అంటే పర్లేదు కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నేను తెలుసుకొని లైక్స్ ఎక్కువ వచ్చాయనుకో అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్స్ రాలేదనుకోండి, సో అది రీచ్ అవ్వట్లేదు అర్థం కదా. మీరు లైక్ చేస్తే వీడియో కొంతమంది రీచ్ అయితే హైప్ కూడా చేయండి. మన ఛానల్ వీడియో కింద హైప్ ఉంటుంది, హైప్ నొక్కండి. ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది వాళ్ళ వీడియో నచ్చితే బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.